మీరు పిల్లల్ని మీ దగ్గర తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ జస్ట్ చిన్నపిల్లల్ని అలా దగ్గరకు తీసుకున్నారు, గుండెకు హత్తుకున్నారు, ఏం చేస్తారు? మొదట ముద్దు పెడతారు. తర్వాత ఏం చేస్తారు? నిజమైన ఫీల్ ఏంటో తెలుసా? స్మెల్. నిజమైన ఫీల్ ఏంటి? స్మెల్. ఒక పశువు, ఒక ఆవు తన దూడని ఏం చేస్తుంది? స్మెల్ చేసి అది నాకుతుంది. దాని ప్రేమని మాటలతో మనలాగా చెప్పలేదు కాబట్టి తన ప్రేమను ఆ విధంగా అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. మనిషికి కూడా దేవుడిచ్చినటువంటి ఇన్స్టింక్ట్ ఏమిటి అంటే ప్రేమని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాసన చూడటం. ఇస్సాకు అంటాడు, నా కుమారుని సువాసన పంటకు వచ్చినటువంటి చేని సువాసనలాగా ఉంది అంటాడు. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని కౌగిలించుకొని మొదట ఏం చేశాడు? వాసన చూచి అన్నాడు. వాసన చూచి. ఎవరి కంపు వారికి చెప్పండి ఇంపట. అలాగే నీ కొడుకు వాడు ఏ కంపు కొడుతున్నా కూడా నీ లోన ఉన్న ఇష్టం ఏం చేస్తుంది? బాగున్నట్టే చూపిస్తుంది నీకు. అవతల వాడికి అనిపిస్తుంది వాడికి, కానీ నీకు మాత్రం ఎట్లా ఉంటుంది? మా మురుకోడు ఎంత అనిపిస్తుంది నీకు. మా బండోడు, ఆడికి రకరకాల పేర్లు పెట్టి నువ్వు మా బొగ్గులోడు, మా పొట్టోడు, ఆడికి ఇప్పుడు ఆ పొట్టని తుండడం అనేది నీకు అది ఎబ్బెట్టుగా అనిపించట్లేదు. మా పొట్టోడు అన్న దాన్ని ముద్దు పెట్టుకుంటావు, మా బొగ్గులోడు అన్న బొగ్గలు లాగుతావు, మా మురుకోడు అని ఆడిని రుద్దుకుంటావు. అది నీకు ఎబ్బెట్టు అనిపించదు. నీకేమనిపిస్తుంది? అది నీకు ఇష్టం. దేవుడు కూడానంట మనల్ని ఏంగా మార్చాడంట? దేవునికి పరిమళ వాసనగా మార్చాడు. ప్రభువు నేను చూసినప్పుడు మనుషుల్లాగా మీదపడి ముద్దు పెట్టుకోడు, కానీ ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి ఎట్లుంటుందంటే ఒక సూదింగ్ ఫ్రాగ్నెన్స్, ఒక సువాసన భరితమైనటువంటి, ఒక పరిమళ భరితమైనటువంటి సువాసన ఎవరైనా చూసినప్పుడు బా అని ఎట్లా ఆహ్లాదంగా, సంతోషంగా, రిఫ్రెషింగ్గా ఉంటుందో నిన్ను గుర్తు చేసుకున్నప్పుడు, నన్ను గుర్తు చేసుకున్నప్పుడు దేవునికి ఆ విధంగా అనిపించే విధంగా మనల్ని మార్చాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి, నేను సువాసన అని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎస్, మనం ఎవరని చెప్పండి? నిజంగా మనం సువాసన కాదు. మన ప్రభువు మనల్ని సువాసనగా మార్చటానికి చనిపోయాడు అని ఉంది. ఏముంది అంటే అర్థం, ఇప్పుడు ఏదైనా ఒక సువాసన బయటికి రప్పించాలంటే ఆ పువ్వుని ఏం చేస్తారు? నలిపి పారేస్తారు. రోట్లో వేసి దాన్ని, మిషన్లో వేసి దాన్ని కంప్లీట్గా నలిపేస్తారు. దాన్ని తన రూపాన్ని, తన సొగసుని, తన అందాన్ని కంప్లీట్గా పోగొట్టుకొని కేవలం తనలో నిగూఢమై ఉన్న మర్మాన్ని, లేకపోతే ఆ మకరందాన్ని అది ఇచ్చి మిగతాది ఏమైపోద్ది? అది డ్రై అయిపోద్ది. యేసు ప్రభువు కూడా చచ్చిపోయాడు మీకోసం అంటే అర్థం ఏమిటంటే తనకున్నది మొత్తం కూడా మీకోసం ఇచ్చి ఆయన ఫేడ్ అవుట్ అయ్యి తన ఫ్రాగ్నెన్స్గా మిమ్మల్ని ఆయన ఉంచాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.